ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు సూచనల మేరకు పట్టణంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ దిగ్విజయంగా సాగింది. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అంబేద్కర్ విగ్రహం వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, నాయకులు పిడికిటి వెంకటేశ్వర్లు, కాండ్ర మాల్యాద్రి, షేక్ రఫీ, చదలవాడ కొండయ్య, మహిళా నాయకురాలు కల్లూరి శైలజ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ఉమ్మడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో, అలాగే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు 12 సంవత్సరాల పాలన దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంలో కందుకూరులో కూటమి పార్టీల ఆధ్వర్యంలో విజయోత్సవం వర్ధిల్లాలి ఇంటూరు నాగేశ్వరరావు గారి నాయకత్వం, వర్ధిల్లాలి కూటమి పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి కూటమి పార్టీల ఐక్యత, వర్ధిల్లాలి కూటమి పార్టీల ఐక్యత. తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు, అదేవిధంగా బీజేపీ జనసేన నాయకులందరూ అంబేద్కర్ గారి విగ్రహం ముందు ఉంచవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 2 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే చాలా మంది వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం నాయకులు ఎలా పడితే అలా అబద్ధాలు చెప్తూ ఇచ్చిన పథకాలను కూడా ఇవ్వకుండా ఇవ్వట్లేదని చెప్పి ఈరోజు వాళ్ళు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీకు తెలుసు, గతంలో కూడా వైసీపీ నాయకులు కానీ వైసీపీ ప్రభుత్వం కానీ ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందో మనందరికీ తెలుసు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా పెన్షన్లు పెంచడం కానివ్వండి, 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెన్షన్ చేయడం కానివ్వండి, వికలాంగులకు 6,000 చేయడం కానివ్వండి, 6,000 నుంచి మానసిక వికలాంగులకి 16,000 చేయటం కానివ్వండి, ఈ విధంగా ప్రతి ఒక్క పథకం ఈ రోజు అమలు చేస్తూ ఉన్నారు. ఆడవారికి ఉచిత బస్సు సౌకర్యం కానివ్వండి, అలాగే తల్లికి వందనం కానివ్వండి, ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈ రోజు చిత్తశుద్ధితో అమలు చేస్తూ ఉన్నారు. చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ ప్రయోజనాలు ప్రజలకు కలిగే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ప్రభుత్వం తీసుకుంటా ఉంది. మీకు అందరికీ తెలుసు, ఈ రోజు నిత్యం ఉదయం లేచిన నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ పేపర్లో కానీ జరిగింది జరగనట్టు, చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయనట్టు ఈ రోజు వైసీపీ నాయకులు ప్రచారం చేస్తూ ఈ రోజు ఎక్కడ పడితే అక్కడ. మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై 1 కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ట్రాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.